రోజు పిసిసి ఆదేశాల మేరకు జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మానల మోహన్ రెడ్డి అధ్యక్షతన జిల్లా స్థాయి విస్తృత స్థాయి సమావేశం నిర్వహించడం జరిగింది। ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా బోధన్ నియోజకవర్గ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి, ఎమ్మెల్సీ సంస్థాగత ఎన్నికల జిల్లా అబ్జర్వర్ బాల్కూర్ వెంకట్, రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్ కోట్నాక తిరుపతి, రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్ కోట్నాక తిరుపతి పాల్గొన్నారు। సందర్భంగా బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ నాయకులుగా మనం ప్రజల సమస్యలు తీర్చడానికి ఎక్కువ సమయం ఇవ్వాలని, అప్పుడే ప్రజా నాయకులం అవుతాం తప్ప పదవుల కోసం పాలకులాడితే కుదరదన్నారు। బీజేపీ బీఆర్ఎస్ జిల్లాకు చేసిందేమీ లేదు, ఇవన్నీ మనం ప్రజలకు చెప్పాలి। నేను మంత్రిగా ఉన్నప్పుడు ప్రజలకు త్రాగు సాగునీరు అందాలని ప్యాకేజ్ 21, 22, 23 ప్రాజెక్టు తీసుకువస్తే దానిని వారి స్వార్థాల కోసం ఆపినారు। ఇక 300 కోట్లతో అయిపోయే పనిని 3000 కోట్లు పెట్టి కాంట్రాక్టులకు ఇచ్చారు। చిన్న చిన్న గొడవలు పక్కన పెట్టి రాబోయే ఎన్నికల్లో ముందుకు వెళ్ళాలి। ప్రజలకు సేవ చేసే విధంగా కాంగ్రెస్ నాయకులు లక్ష్యం పెట్టుకోవాలి। యంత్రాంగంలో జరిగే తప్పులను సరిచేస్తూ ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలి। చిన్న చిన్న గొడవలకు వివాదాలు చేస్తే పార్టీ నుండి సస్పెండ్ చేస్తాము। కార్యకర్తలు ఐక్యంగా ఉంటే అందరికీ పదవులు ఇచ్చే విధంగా కృషి చేస్తాం। జిల్లాలో క్రమపద్ధతిలో నీళ్లు నిల్వ చేస్తూ పంటలు పండిస్తున్నాము। అందరూ పార్టీ సమావేశాలు తప్పకుండా రావాలి। ఏఐసిసి ఆదేశాల మేరకు గ్రామ, మండల, బ్లాక్ కమిటీలు ఏర్పాటుకు అందరూ సహకరించాలి। కార్యకర్తలకు బాధ్యతలు, పదవులు ఇవ్వడమే మా లక్ష్యం। భూభారతి ద్వారా రైతుల సమస్యలు పరిష్కరిస్తున్నాం। కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పేరుతో కమిషన్లు తిన్నారు, కానీ కాంగ్రెస్ ప్రభుత్వ నియోజకవర్గానికి 3500 ఇళ్లు ఇస్తుంది। ఒక్కొక్క నియోజకవర్గానికి 10,000 ఇవ్వడానికి ప్రణాళిక సిద్ధంగా ఉందన్నారు। దాని తర్వాత ప్రత్యేకమైన పరిస్థితులలో అనుకోకుండా ఒక ఉప ఎన్నికల్లో పోటీ చేయమని అవకాశం ఇచ్చారు। పోటీ చేస్తే నాకు చెప్పారు, మళ్ళీ రాబోయే ఎన్నికల్లో జనరల్ ఎలక్షన్ నువ్వే పోటీ చేస్తారు అని పైకి వెళ్ళి కింద వరకు అందరూ కూడా పెద్దలందరూ కూడా మాట్లాడి చెప్పారు। సరే పార్టీ నాడు బలోపేతం చేసుకున్నామని చెప్పి 3000 వచ్చిన కాడ 42,000 మెంబర్షిప్ చేసినాం కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం। క్షేత్ర స్థాయిలో 64 మంది కార్యకర్తలు ఉన్న కాడ ఏదైతే ప్రతి బూత్ లెవెల్లో 5 మంది ఐడెంటిఫై చేసి మాకున్న 150 పైచీలకు బూత్ ఏదైతే సంబంధించి ఆ గ్రామాల 112 గ్రామాల పైచీలకు ప్రతి చోట కూడా దాదాపు 450 మంది కార్యకర్తల్ని తయారు చేసినాం। మళ్ళీ ఆఖరి నిమిషంలో రేవంత్ రెడ్డి గారు పాదయాత్ర అయిపోయింది, భట్టి గారు పాదయాత్ర అయిపోయింది। 14 రోజుల ముందు లేదు పార్టీ యొక్క నిర్ణయం తీసుకుని అవకాశం ఇంకొకరికి ఇవ్వాలని చెప్పారు। 24 గంటలు బాధ అనిపించింది। తర్వాత పార్టీ చెప్పిన నిర్ణయం మేరకు అభ్యర్థిని గెలిపించాలని చెప్పి ఆ నియోజకవర్గాన్ని విడిచిపెట్టి మన హైదరాబాద్ వెళ్ళిపోయినా మరుసటి రోజుకెళ్ళి రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతూ ఉండే రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ఎస్వై అధ్యక్షులుగా పేపర్ లీక్ చేసిపోయిన అనేక ఇష్యూస్ పైన కొట్లాడినాము। అనేక సందర్భాల్లో ఈ రాష్ట్రంలో అత్యధిక కేసులు ఎవరిపై ఉన్నాయంటే నాకంటే అత్యధిక కేసులు వెళ్ళలేడు ఈ రాష్ట్రంలో, నాకంటే ఎక్కువ ఇబ్బంది పడ్డాడు వెళ్ళాడు। అన్ని రకాలుగా ఇబ్బంది పడి అన్ని రకాలుగా బాధ అనుభవించి ఉప ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు సొంత పార్టీ వ్యక్తులు ఎవరైనా మాట్లాడారు, బయట కూడా ఎగతాళి చేసి మాట్లాడారు, కానీ ఏ రోజు కూడా పార్టీ పైన ఒక్క చిన్న మాట కూడా నేను మాట్లాడలే। పార్టీ నాకు ఇచ్చిన ఒక గొప్ప అవకాశం హుజరాబాద్ ఉప ఎన్నిక అని చెప్పిన అది పార్టీ విధానం వల్ల ఉండాలి। బాధ అనిపించినా, కోపం అనిపించినా 4 గోడల మధ్యన ఆ రోజున పిసిసి అధ్యక్షులతో మాట్లాడినా, బాధ అనిపించినా, కోపం అనిపించినా నేను నమ్ముకున్న నాయకుడు రాహుల్ గాంధీ గారికి నా బాధ చెప్పుకున్నా। ఇంట్లో ఉన్న నన్ను ఎమ్మెల్సీ అవకాశం పెద్దలు ఎంతో మంది ఆశించిన, ఎంతో మంది పోటీ పడుతున్నా, కనీసం నేను ఎమ్మెల్సీ కూడా నేను అడగలేదు, ఎమ్మెల్సీ నాకు కావాలని నేను అప్లికేషన్ పెట్టుకోలేదు। వాస్తవానికి ఏదో ఒక కార్పొరేషన్ చైర్మన్ ఇస్తారని చెప్పి నేను భావించిన, కానీ పార్టీ రాష్ట్ర నాయకత్వం, కేంద్ర నాయకత్వం అందరూ ఒక అభిప్రాయానికి వచ్చి 31 సంవత్సరాల నాకు ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చింది। ఇది పార్టీ ఇచ్చింది। ఈరోజు బంధువుల వెంకట వ్యక్తిని పేరు గుర్తించింది అంటే అవకాశం ఈ కండువా వేసుకుని నాకు రాహుల్ గాంధీ గారు ఇచ్చింది। అదేవిధంగా ఇక్కడ మీరు అందరూ వచ్చి కూర్చుండ్రు, ఇంత గట్టిగా వేదిక పైన మీరు పెద్దల్ని విమర్శిస్తున్నారంటే అవకాశం మీకు మన పార్టీ ఇచ్చింది। ఈ పార్టీ లేకపోతే ఈ కండువా లేకపోతే మనకు అవకాశం ఇచ్చేది ఎవరు? ఈరోజు మనం ఏది మాట్లాడినా కొత్త వాళ్ళు వచ్చారు, పాత వాళ్ళని పట్టించుకుంటలేరు। కొత్తోళ్ళు అబ్జర్వర్ వచ్చిన తిరుపతి కానీ మాకు ఈ జిల్లాలో రాజకీయం చేసేది లేదు, రేపు ఇక్కడ పోటీ చేసేది లేదు। ఇక్కడ కేవలం మేము వచ్చింది కాంగ్రెస్ పార్టీ యొక్క కార్యకర్తగా। ఏ రకంగా అయితే పార్టీ గౌరవ ముఖ్యమంత్రి గారు అధిష్టానం మాకు అవకాశం ఇచ్చి ఒక కార్యకర్త శాసనమండలి సభ్యులుగా, అదేవిధంగా
ఒక కార్యకర్తను ఒక కార్పొరేషన్ చైర్మన్ గా పార్టీ గుర్తించిందో అదే స్థాయిలో ఈ నిజామాబాద్ జిల్లా పరిధిలో ఉన్న అన్ని అసెంబ్లీలు ఏదైతే 5 అసెంబ్లీలు సభ్యులు ఉన్న కష్టకాలంలో పార్టీ కోసం శ్రమించిన కార్యకర్తల్ని గుర్తించి వారిని మండల కాంగ్రెస్ అధ్యక్షులుగా, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులుగా, దానితో పాటు గ్రామ శాఖ అధ్యక్షులుగా, డిసిసి అధ్యక్షులుగా, కార్యవర్గ సభ్యులుగా ఒక ప్రపోజల్స్ ని పెద్దలందరి దగ్గరికి వెళ్ళి సేకరించి కింది స్థాయిలో పనిచేస్తున్న వాళ్ళని కలిసి మీటింగ్స్ ని కూడా తీసుకొని అందరి యొక్క ఎక్స్పీరియన్స్ ని కూడా తీసుకొని ఇంతకుముందు మా సోదరుడు గోపి గారు చెప్పినట్టు సీనియర్స్ ఎక్స్పీరియన్స్ తో పాటు యువకుల యొక్క ఉత్సాహం రెండింటి కదలికని జోడించి పార్టీని బలోపేతం చేయడానికి ఈరోజు ఈ మీటింగ్ ని నిర్వహించడం జరిగింది. సో ఈ మీటింగ్ లో మనం ఫైనల్ చేసుకునే ముఖ్య అంశాలు ఏవైతున్నాయో మొట్టమొదటి మీరందరూ కూడా ఈ యొక్క కాన్స్టిట్యూన్సీలో జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమాన్ని చేయడం జరిగింది. ఆ కార్యక్రమానికి సంబంధించి జిల్లా స్థాయికి సంబంధించి ఒక మీటింగ్ ని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. ఆ మీటింగ్ తేదీ మే 3 నుంచి మే 10వ తారీఖు లోపల ఆ మీటింగ్ అనేది ఒక తేదీని పెద్దలందరూ కూడా ఇక్కడే ఉన్నారు కాబట్టి మే 3 నుంచి మే 10 లోపల జై బాపు, జై భీమ్, జై సంవిధాన్కి సంబంధించి జిల్లా స్థాయి యొక్క పబ్లిక్ మీటింగ్ ని అన్ని నియోజకవర్గాలకు వెళ్ళి ఏదైతే సమన్వయం చేసి అందరినీ తీసుకొచ్చి ఆ మీటింగ్ ని ఈ యొక్క మీటింగ్ లో మనం ఫైనల్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. డిసిసి అధ్యక్షులు మీరు కూడా పెద్దలతో మాట్లాడి ఈ మీటింగ్ కంప్లీట్ అయిపోయే లోపల ఆ డేటు స్థలం ఏదో మీరు కూడా చెప్తే దాన్ని పంపించి మీ విజ్ఞప్తి కూడా చేస్తే ఎవరు చీఫ్ గెస్ట్ గా రావాలి చెప్తే దాన్ని కూడా పెట్టి 2-3 పేర్లు చెప్తే పెద్దలు ఎవరో కల్లా ఆ మీటింగ్ కి చీఫ్ గెస్ట్ గా కూడా పిలిపించే ఒక ప్రయత్నం చేస్తాం. రెండో విషయం, ఈ మీటింగ్ కి సంబంధించి ఏ రకంగా అయితే జిల్లా స్థాయిలో మనము ఈరోజు మన అన్ని విభాగాలకు సంబంధించి అందరితోటి ఇక్కడ ఉన్న పార్టీలతోటి మనం మీటింగ్ పెట్టుకున్నాము, అంటే జిల్లా స్థాయిలో నాయకులతో మీటింగ్ ఏర్పాటు చేసుకున్నామో మీ అసెంబ్లీ స్థాయిలలో కూడా అసెంబ్లీ పరిధిలో ఉన్న జిల్లా స్థాయి నాయకులు, రాష్ట్ర స్థాయి నాయకులు, అన్ని విభాగాలకు సంబంధించిన అధ్యక్షులు, పిసిసి కార్యవర్గ సభ్యులైనటువంటి వాళ్ళు, కార్పొరేషన్ చైర్మన్లు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు, ప్రస్తుత కార్పొరేషన్ చైర్మన్లు అందరి నాయకులతో కలిసి పిసిసి మెంబర్లు, బ్లాక్ అధ్యక్షులు, మండల కాంగ్రెస్ అధ్యక్షులు, అదేవిధంగా గ్రామ స్థాయిలో ఉన్న గ్రామ శాఖ అధ్యక్షులు, గ్రామ కార్యవర్గ సభ్యులు వాళ్ళతో కలిసి మీ అసెంబ్లీలలో కూడా మీటింగ్స్ ని ఏదైతే మే 4 నుంచి మే 10వ తారీఖు లోపల మీ నియోజకవర్గాల్లో కూడా ఈ స్థాయి మీటింగ్స్ అనేవి పెట్టాల్సిన అవసరం ఉంటుంది. ఆ మీటింగ్స్ లో చాలా క్లియర్ గా బ్యాక్గ్రౌండ్ ఫ్లెక్స్ లో ఎవరి ఫోటోలు వస్తుందో కేవలం ఏఐసిసి నాయకత్వం ఏదైతుందో మన అధ్యక్షుడికి ఏఐసిసి ప్రోటోకాల్ పెట్టుకొని ఆ నియోజకవర్గ స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేసుకుంటే సరిపోతుంది. ఒకరు వేసి ఒకరు దగ్గర ఇబ్బంది కాకుండా ఆ మీటింగ్ సమయం కూడా మీరు ఏ సమయం చెప్తారో నేను కానీ అదేవిధంగా తిరుపతి గారు కూడా ఇక్కడ అందుబాటులో ఉంటాము. మీరు చెప్పిన సమయానికి మీరు 10 చెప్తే షార్ప్ 10 గంటలకు అక్కడ కూర్చుంటాం, కానీ మీరు ఏ సమయానికి చెప్తే దయచేసి ఆ సమయానికి మీటింగ్ ప్రారంభించ ఆ విధంగా మీరు కార్యక్రమాన్ని రూపొందించాలని చెప్పి మీ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నారు. ఆ రోజు ఏదైతే అసెంబ్లీ మీటింగ్స్, అదేవిధంగా జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ ఈ మీటింగ్స్ అనేవి ఇది కంక్లూడ్ అయిపోయిన లోపల పెద్దలందరూ కూడా ఈ మీటింగ్ అయిపోయిన ఒక 15 నిమిషాలు పెద్దలందరితో కూడా నియోజకవర్గ పార్టీలు, జిల్లా స్థాయిలో ఉన్న ఎమ్మెల్యేస్ అదేవిధంగా పెద్దలతో కూర్చొని మీరు ఇచ్చే డేట్స్ కూడా ఫైనల్ చేసుకోవడం జరుగుతుంది. సెకండ్, ఇది చాలా మంది మాట్లాడుతూ మేము 10 ఏళ్ళకెళ్ళి కష్టపడ్డాము, 10 ఏళ్ళకెళ్ళి కష్టపడ్డా ఈరోజు ఇబ్బందులు ఉందని చెప్పి మాట్లాడుతున్నాం. నేనేం తప్పుపడతలేను, కానీ ఏదైతే వాళ్ళు నచ్చి వాళ్ళు మన దగ్గరకు వచ్చినప్పుడు కొత్తోళ్ళు పాతోళ్ళని పట్టించుకోవాల్సిన అవసరం ఉంటుంది. కొత్తోళ్ళని కలుపుకొని పార్టీని బలోపేతం చేసిన బాధ్యత మన పైన కూడా ఉంటుంది. ఇదేదో నువ్వు ఎమ్మెల్సీ అయినావన్నా నీకు స్థానము ఉంది అని చెప్పి మీరు అనుకుంటున్నాము. ఈ రోజు కూడా
నేను ఎమ్మెల్సీ అయినా పార్టీ నన్ను ఎక్కడ పెట్టుకోమని చెప్పి అదే నియోజకవర్గాల్లో నేను ఒక నియోజకవర్గాన్ని పెట్టుకుంటే ఆ నియోజకవర్గాల ముఖ్యమంత్రి గారి ప్రోగ్రాం వల్ల నేను అలా ఉండకుండా ఈరోజు ఇక్కడ ఉన్నా. ఎందుకంటే అన్నిటికంటే ముఖ్యమైనది రేపు పొద్దున లోకల్ బాడీ ఎలక్షన్స్ లో కానీ రాబోయే జనరల్ ఎలక్షన్స్ లో కానీ పార్టీ బలంగా నిలబడాలన్నా లేకపోతే ఇప్పుడున్న ఏదైతే నామినేటెడ్ పదవులు మనకు కావాలన్నా ఇప్పుడు 2 సంవత్సరాలు అయినాక మళ్ళీ ఇంకొక అవకాశం వస్తుంది. అవన్నీ చేసుకోవాలన్నా ముందు మన ప్రభుత్వం అనేది అధికారంలో ఉండాలి. మనం ఆ బాధ్యత లేకుండా మనని మనం విమర్శించుకుంటే మనకున్న కోపాలు ఏదైతే సంబంధించి 10 మంది కూడా మనం మాట్లాడుకుంటే మనం ఇచ్చిన సంక్షేమ పథకాలు ప్రజల్లోకి వెళ్ళకుండా మనమే వాటిని విమర్శిస్తే దానివల్ల మన కళ్ళలో మనం పొడుచుకున్నట్టే. పాత కొత్త తేడాలు మీరు చెప్తున్నా నిజంగా అసలు సిసలైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్త సచ్చినావుడిగానే ఉంటాము. ఇది మన క్రెడిబిలిటీ. ఎవరు ఉన్నా ఎవరు పోయినా వచ్చినా ఉంటున్నా పోతున్నా సెకండరీ, కానీ రేపు పొద్దున దీన్ని బలోపేతం చేయాల్సిన బాధ్యత మనపై ఉంది. ఆ బలోపేతం చేయడానికి మనం ఎన్ని సంవత్సరాలు పార్టీలో ఉండమనేది ముఖ్యం కాదు, మనం ఉన్నది రోజులు ఏ రకంగా పార్టీకి ఉపయోగపడమనేది ముఖ్యము. సో ఆ విధంగా మీరందరూ కూడా మీ ప్రతి ఒక్కరి సమస్యని వయసులో ఇక్కడ ఉన్నదందరికంటే కూడా చిన్న వ్యక్తిని మీకు ఒక తమ్ముడు లెక్క, మీకు ఒక సోదరు లెక్క, ఒక శాసన మండలి సభ్యులు లెక్క కాకుండా ఒక సాధారణమైన కార్యకర్తగా మీ ప్రతి మండలంలో మీటింగ్స్ పెట్టడం జరుగుతుంది, మీ నియోజకవర్గంలో మీటింగ్స్ పెట్టడం జరుగుతుంది. ఎవరెవరు మీ రాష్ట్రంలో ఉన్నారో అది బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులకి 3 పేర్లు తీసుకోవడం జరుగుతుందన్నా, మండల పార్టీ అధ్యక్షులకి 5 పేర్లు తీసుకోవడం జరుగుతుంది. దాంట్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా, ఫార్వర్డ్ క్లాస్, మైనారిటీ ఈ సోషల్ ఈక్వేషన్ కూడా తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా డిసిసి అధ్యక్షులకు కూడా డిసిసి ఆశావాలు ఉంటే దానికి కూడా 5 పేర్లు తీసుకోవడం జరుగుతుంది. అందరూ కూడా వేదిక పైన పెద్దలందరినీ కూడా పర్సనల్ గా కలిసి మీ అభిప్రాయాలు కూడా సేకరించడం జరుగుతుంది. దానితో పాటు కార్పొరేషన్ చైర్మన్ కూడా కలిసి మీ అభిప్రాయాలు మీ దగ్గర తీసుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా ఫస్ట్ ప్రయారిటీ ఏదైతే పదవులలో 2017 కంటే ముందు అంటే మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే మన పార్టీలో చేరిన ఆ సమయం కంటే ముందు ఎవరైతే పార్టీలో ఉన్నారో వాళ్ళ ఎక్స్పీరియన్స్ నే ఫస్ట్ ప్రయారిటీగా తీసుకోవడం జరుగుతుంది. మీరు పేరు ఇచ్చినప్పుడు కూడా 2017 తర్వాత జాయిన్ అవ్వాలని లాస్ట్ ప్రయారిటీలో పెట్టుకోండి. 2017 కంటే ముందు ఎవరైతే పార్టీలో ఉన్నారో కష్టకాలంలో పార్టీలో ఉన్నారో వారిని మొదటి ప్రాధాన్యతగా తీసుకొని మొదటి ప్రయారిటీగా తీసుకొని వాళ్ళ పేర్లే మీరు నాకు ఏదైతే ఇవ్వవలసిందిగా ఇక్కడ ఉందో మీకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా. చాలా క్లియర్ గా చెప్తున్నా, ఏదైతే సంబంధించి ఈ ఇన్స్ట్రక్షన్స్ తూచా తప్పకుండా పాటించడం జరుగుతుంది. ఎక్కడన్నా యునానిమస్ గా చేస్తున్నామో గ్రామ స్థాయిలో మీరు యునానిమస్ గా మీరు కూర్చొని ఇది లిస్ట్ ఇస్తే ఓకే, కానీ ఒత్తిడి చేసి లేదు ఈడ మండలంలో దీన్నే పెట్టాలి ఇదే వ్యక్తికి ఇవ్వాలంటే నేనైతే అట్లా నిర్ణయానికి కట్టుబడి ఆ లిస్టు పంపించడం అయితే కాదు. 100% మీకు ఎవరికే ఇబ్బందులున్నా మీ దగ్గరకు వచ్చినప్పుడు మీ ప్రొఫైల్ పార్టీ కోసం ఎన్ని రోజులకి పనిచేసిండ్రు, ఏ స్థానాల్లో పనిచేసిండ్రు, ఏ ఎలక్షన్లో పనిచేసిండ్రు, ఏ ఎలక్షన్లో మీరు ఆ పార్టీ ఉన్నప్పుడు ఎన్ని ఓట్లు వచ్చినాయి, ఎమ్మెల్యే పోటీ చేసినప్పుడు మీ యొక్క మండలంలో ఎమ్మెల్యేకి 2 ఓట్లు వేయించారు, ఎంపీకి 100 ఓట్లు వేయించారు, మీరు లోకల్ బాడీలో దేనికి పోటీ చేసారు, పోటీ చేస్తే మీకు ఎన్ని ఓట్లు పడ్డాయి, మీకు పార్టీ ఏ బాధ్యతలు ఇచ్చింది, అవన్నిటినీ కూడా పరిగణలోకి తీసుకొని రేపు పొద్దున్న రిపోర్ట్ని తయారు చేసి పైకి పంపించడం జరుగుతుంది. సో మీకు చెప్పిన ఈ ఇన్స్ట్రక్షన్స్ మేరకు నియోజకవర్గ బాధ్యులు, డిసిసి బాధ్యులు, పెద్దలు, శాసనసభ్యులు, మాజీ శాసనసభ్యులు మీరందరూ కూడా ఆ రకంగానే మీరు రిపోర్ట్స్ ని ప్రపోజల్స్ కి మాకు ఇస్తే ఆ ప్రపోజల్స్ ని బేస్ చేసుకొని పిసిసి అధ్యక్షులు మీనాక్షి నటరాజన్ గారి దృష్టికి తీసుకొని వెళ్ళి అందులో నికార్సుగా రేపొద్దున ఏదైతే కింది స్థాయిలో పార్టీ బలోపేతానికి పార్టీ జెండాని మోసి ఏదైతే పార్టీని గౌరవించి చచ్చే వరకు పార్టీలో ఉండే వ్యక్తుల్ని సంస్థాగతంగా అసలు వ్యక్తుల్ని గుర్తించి క్షేత్రస్థాయిలో నిజామాబాద్ జిల్లాలో కేవలం పార్టీ బలోపేతం కోసము నిన్న మీ మధ్యలో
అటు రాష్ట్ర నాయకత్వం మధ్యలో ఒక సమన్వయకర్తలుగా నేను తిరుపతి గారు ఇక్కడ రావడం జరిగింది. ఎవరిపైన ఎవరో దగ్గర ఎవరో దూరం అనేది ఏది ఉండదు. మీరు ఇచ్చినది 100% జెన్యూన్ రిపోర్ట్ ని పైకి పంపిస్తామని ఒక భరోసాని ఇక్కడున్న ప్రతి కాంగ్రెస్ పార్టీ శ్రేణునికి తెలియజేస్తూ, అదేవిధంగా ఏదైతే మీటింగ్ కి సంబంధించి పెద్దలు వారు వేరే దగ్గర నుండి వారు మీటింగ్ ఆలస్యం అవుతుందని చెప్పి వారు చెప్పడం జరిగింది. కానీ మండల పార్టీ అధ్యక్షులు మోహన్ స్థానికంగా ఇక్కడ ఉన్న మండల పార్టీ అధ్యక్షులు మనం ఎక్కడైతే మీటింగ్ పెట్టుకుంటున్నామో వారు కూడా మీటింగ్ స్టార్ట్ అయినాక 2 గంటలకు వచ్చారు. కొంతమంది బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు లేరు. ఇటువంటి డిసిప్లిన్ లేకపోతే నేనైతే ఓడుకునేది లేదన్నా. ఇవాళ మా తండ్రి గారి స్థితి, మా అమ్మని స్థితి పెట్టమని చెప్పి నేను ఇంపార్టెంట్ అని చెప్పి ఇక్కడికి వచ్చిన. సో మేము హైదరాబాద్కి వెళ్ళి కష్టపడి ఇంట్లో ఒక వ్యక్తి మా నాన్న చనిపోయింది.